హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో 3 చుక్కల ముగ్గు అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా వేసుకోగలిగే చిన్న ముగ్గు. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి అతన్ని చదివించేవారు. రాము కూడా బాగా చదువుకునేవాడు. కానీ తన దగ్గర డబ్బు లేదని ఎప్పుడూ బాధపడేవాడు. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఒక వృద్ధుడు కూర్చుని ఉండటం రాముకు కనిపించింది. ఆయన చేతిలో ఉన్న సంచి జారిపోయి అందులోని పండ్లు రోడ్లపై పడిపోయాయి. చాలామంది ఆ దారిలో వెళ్తున్నా ఎవరూ ఆగలేదు. రాము మాత్రం వెంటనే తన సైకిల్ ఆపి రోడ్డుపై పడిన పండ్లన్నింటినీ ఏరి వృద్ధుడి సంచిలో పెట్టాడు. వృద్ధుడు చిరునవ్వుతో, బాబు, నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు చేసిన సహాయం నాకు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ నా వయసులో ఇలాంటి చిన్న సహాయమే చాలా పెద్దది అన్నాడు. రాము, తాతయ్య, ఇందులో ధన్యవాదాలు ఎందుకు? మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రాము తండ్రికి అనారోగ్యం వచ్చింది. ఇంట్లో డబ్బు లేకపోవడంతో రాము చాలా ఆందోళన చెందాడు. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో రాముకు ఒక పరిచితమైన వ్యక్తి కనిపించాడు. ఆయనే ఆ రోజు రోడ్డు పక్కన సహాయం చేసిన వృద్ధుడు. వృద్ధుడు రామును చూసి, ఏమైంది బాబు అని అడిగాడు. రాము జరిగిన విషయం చెప్పాడు. వృద్ధుడు వెంటనే డాక్టర్తో మాట్లాడి అవసరమైన సహాయం అందించాడు. రాము తండ్రికి సరైన చికిత్స అందింది. రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాతయ్య, నేను చేసిన చిన్న సహాయాన్ని మీరు ఇంతగా గుర్తుపెట్టుకున్నారా అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ, బాబు, మనం చేసే మంచి పని ఎప్పుడూ వృధా కాదు. అది ఎప్పుడు ఎలా మన దగ్గరకు తిరిగి వస్తుందో మనకు తెలియదు, కానీ తప్పకుండా వస్తుంది అన్నాడు. ఆ రోజు రాము ఒక గొప్ప విషయం నేర్చుకున్నాడు. మన దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నవారికి అవసరమైనప్పుడు ఒక చిన్న మాట, ఒక చిన్న సహాయం, ఒక చిన్న చిరునవ్వు కూడా వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. అందుకే మనం చేసే ప్రతి మంచి పనిని చిన్నదిగా భావించకూడదు. మన చేతులతో చేసే చిన్న సహాయం మరొకరి జీవితంలో పెద్ద ఆశగా మారవచ్చు. మంచితనం ఎప్పుడూ తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఇదేనండి ఒక చిన్న స్టోరీ. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ముగ్గును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. రోజు గడప ముందు వేసుకోవడానికి చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. తొందరగా వేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో అందమైన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.